సో మీ పేరు? నా పేరు సహస్ర. ఏ డిపార్ట్మెంట్? కాలేజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ట్రిపుల్ ఈ. సో ప్రెజెంట్ చూస్తా ఉన్నారు కదా, ఎప్పటినుంచో డెవలప్ చేయాలని చెప్పేసి. ప్రెజెంట్ మీరు ఎదుర్కొన్న సమస్యలేంటి? ఇప్పటి వరకు క్లాసెస్ గానీ, హాస్టల్ దగ్గర గానీ, యూనివర్సిటీలో గానీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? మీరు ఏం చేశారు? షేర్ చేసుకోండి. నేను డే స్కాలర్‌ని. బట్ స్టిల్ మేము హాస్టల్‌లో ఉందామని అనుకున్నాం. డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి. బట్ ఆ హాస్టల్ మెయింటెనెన్స్ అంత లేదు. ఎక్కువ మందిని ఒకటే రూమ్‌లో ఉంచుతున్నారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో హాస్టల్ వైస్ నుంచి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ కామన్ వాష్‌రూమ్స్ అండ్ ఆల్. అండ్ మేమిప్పుడు డే స్కాలర్స్ కాబట్టి మాకు డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి వి విష్ థాట్ గవర్నమెంట్ కాలేజ్ అయినా ట్రాన్స్‌పోర్టేషన్ ఉండాలి అని కోరుకుంటున్నాము. డే స్కాలర్‌కి కూడా ట్రాన్స్‌పోర్టేషన్ ఉండాలి. అన్ని కాలేజెస్‌కి ఉన్నట్టు మాకు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాము యాస్ డే స్కాలర్స్. హోప్ that could happen if they take this as a proposal. We wish to have transportation from our college. Yeah. అంటే మెయిన్‌గా ఇప్పుడు సీఎం గారు వచ్చారు కదా స్వయంగా, ఇట్లా ఓపెన్‌గా ప్రాజెక్ట్స్ డిజైన్ చేసి ఇక్కడ ఫైనల్‌గా ఒక 3 పెట్టిన తర్వాత స్టూడెంట్స్ ఒపీనియన్ తీసుకోవడము, ఫ్యాకల్టీ ఒపీనియన్ తీసుకోవడం, పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్‌ని ఫైనలైజ్ చేస్తా అని చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? Yeah, that's a good idea. Like ఈ 3 పెట్టి మమ్మల్ని డిసైడ్ అవ్వమనడం is a bit tough. But it's fine. We'll try to solve this. Like we'll try to do something. But all the projects selected are very proper. అంటే మేము ఇందాక వీళ్ళది విన్నాం. దే సెడ్ వాకింగ్ ఎక్కువ అవుతుంది అని వీళ్ళు మాట్లాడారు. అది ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. అండ్ దే థాట్ ఆఫ్ గివింగ్ ఎ టనల్ అండర్ టు వాక్ ఫ్రమ్ హియర్ టు దేర్. సో విల్ సీ. మేము ఇంకా అవి కూడా అన్నీ చూసుకొని కొంచెం మాకు వాక్కి అన్నిటికీ కొంచెం ఏమన్నా. సో ఈ మేజర్ ప్రాబ్లమ్ గురించి మీరు ఎప్పుడన్నా కంప్లైంట్ చేస్తే ఏమన్నారు? మీ రెస్పాన్స్ ఏమొచ్చింది సార్ అడ్మినిస్ట్రేషన్? లేదు, ఏం రెస్పాన్స్ లేదు దీని వైజ్ నుంచి అయితే. ఇట్స్ ఆల్ సైలెంట్ అబౌట్ దిస్ టాపిక్. సో ఫైనల్‌గా రేవంత్ రెడ్డి రూలింగ్ కావచ్చు, గవర్నమెంట్ గురించి వచ్చి మీరేం చెప్తారు? అంతా బాగానే ఉంది. మా కాలేజ్కి ఇంత హెల్ప్ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.